కృత్రిమ మేధ చాలా మందిని భయపెట్టింది. ఏఐ రాకతో ఇప్పుడున్న ఉద్యోగాలు చాలా వరకు కనుమరుగవుతాయని నిపుణులు కూడా అంచనా వేశారు. కంపెనీలు మాత్రం ఏఐను బంగారు బాతుగా భావించాయి. కానీ ఈ అంచనాలు ఇప్పుడు తుస్సుమంటున్నాయి. ఏఐ బాట్లు, ఏఐ పైలట్లలో 95% ఫెయిల్ అవుతున్నాయట. ఈ విషయాన్ని MIT తేల్చి చెప్పింది. అమెరికన్ టెక్నికల్ యూనివర్సిటీ తాజాగా ఏఐపై ఓ అధ్యయనాన్ని బయటపెట్టింది. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏఐల్లో 95% సరిగ్గా పనిచేయడం లేదు. వాటి నుంచి ఆదాయం లేదు, ఉద్యోగాలకు పెద్దగా ముప్పు ఉండదని తేల్చేసింది. అసలు ఏఐ బూమ్ సృష్టించింది ఎవరు? ఓపెన్ ఏఐ పడుతున్న ఇబ్బందులేంటి? లెట్స్ వాచ్. ఏఐతో ఉద్యోగాలకు ముప్పు లేదా? కంపెనీలకు ఏఐతో లాభాలు లేవా? ఏఐ భవితవ్యంపై గందరగోళం ఎందుకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీన్ని షార్ట్కట్లో ఏఐ అని పిలుస్తారు. దీన్ని పెట్టుబడిదారులకు ఒక బంగారు బాతుగా చిత్రీకరించారు. ఏఐతో సర్వం సాధ్యమని ఊదరగొట్టారు. ఈమెయిల్స్ నుంచి కోడింగ్ వరకు సర్వం రాసి పెడుతుందని ప్రచారం కూడా చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న ఉద్యోగాల్లో సగం ఉద్యోగాలను ఏఐ మింగేస్తుందని భయపెట్టారు. ఏఐతోనే ఆర్థిక వ్యవస్థలను బలోపేతం కూడా చేసేయొచ్చని డప్పు కొట్టారు. కానీ 2026 సంవత్సరం సమీపిస్తున్న కొద్దీ ఈ బంగారు బాతు రంగు తేలిపోతోంది. ఇప్పుడు అది ఖరీదైన పావురంగా మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై తాజా MIT విడుదల చేసినటువంటి కొత్త అధ్యయనం దాని మనుగడే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. 95% ఎంటర్ప్రైజ్ ఏఐ పైలట్లు విఫలమవుతున్నట్లుగా MIT వెల్లడించింది. అంటే 95% ఏఐ పైలట్లతో ఎలాంటి ఉపయోగం లేదు, ఆదాయం కూడా రాదట. సో సిలికాన్ వ్యాలీలో చేసిన హైప్ను అనుగుణంగా ఏఐ పనితీరు లేదన్నమాట. నిజానికి మార్కెటింగ్ కోసమే ఏఐను అద్భుతంగా చూపించేందుకు యత్నించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అవి కాస్త పని చేయకపోవడంతో ఓపెన్ ఏఐ, గూగుల్, ఆంథ్రోపిక్స్ సంస్థలు తమ కొత్త మోడళ్లపై నిధులను వెచ్చించేందుకు జంకుతున్నాయి. అంతకుముందు మాత్రం ఏఐ మోడళ్లను అందిపుచ్చుకునేందుకు కంపెనీలు పరుగులు తీశాయి. కానీ ఇప్పుడు అవే కంపెనీలు ఏఐ మీటింగ్లను రద్దు చేసుకుంటున్నాయి, రోడ్ మ్యాప్లను మార్చేస్తున్నాయి, బడ్జెట్ను ఇతర రంగాల వైపు మళ్లిస్తున్నాయి. ఇప్పుడు ఏఐ అంటేనే ఆమడ దూరం కంపెనీలు పరిగెడుతున్నాయి. నిజానికి ఇప్పుడున్న ఏఐ పైలట్లలో 5% మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. వాటి నుంచి మాత్రమే ఆదాయం లభిస్తోంది. మిగిలినవన్నీ ఆపరేషన్లలో విఫలమవుతున్నాయి. ఇక్కడ మరొక అంశం కూడా ఉంది. ప్రత్యేక సాధనాలను కొనుగోలు చేసిన కంపెనీలు మాత్రమే విజయం సాధిస్తాయి. సొంతంగా టూల్స్ నిర్మించుకున్న కంపెనీలు మరింత ఎక్కువ విజయాన్ని పొందుతాయి. కానీ ఇతరుల కోసం టూల్స్ తయారు చేసే కంపెనీలు మాత్రం తుస్సుమంటున్నాయి. బీటా టెస్టింగ్కే లక్షల డాలర్లను ChatGPT వెచ్చిస్తోంది. ఈ వెర్షన్ అందుబాటులోకి వచ్చే సమయానికి ChatGPT నెక్స్ట్ వెర్షన్ విడుదల చేస్తుంది. దీంతో ఒక వెర్షన్ అమల్లోకి వచ్చే సమయానికే అది పాతదైపోతుందన్నమాట. దీంతో సదరు ఏఐ టూల్స్ను కొనుగోలు చేసిన కంపెనీలు తీవ్ర నిరాశకు గురవుతున్నాయి. ఇక్కడ మరొక దారుణమైన రహస్యం కూడా ఉంది. చాలా వరకు కార్పొరేట్ ఏఐ బడ్జెట్లు మార్కెటింగ్ జిమ్మికులు, విక్రయాలతో కూరుకుపోతున్నాయి. ఏఐ ఈమెయిల్ రైటర్లు, ఏఐ పిచ్ డెక్లు అండ్ ఏఐ లీడర్ జనరేటర్లను తీసుకోండి. వీటిపై పెట్టుబడులతో ఎలాంటి ఆదాయాలను పొందాయి అంటే నిల్. బ్యాంక్ ఆఫీస్ పనుల్లోనూ ఆటోమేషన్ చేయడాన్ని మాత్రమే తగ్గిస్తోంది. ఇక్కడ మాత్రమే ఏఐ కొంత మెరుగ్గా కనిపిస్తోంది. ఇక్కడ లెక్కలు క్లియర్గా ఉన్నాయి, మనస్తత్వమే అస్పష్టంగా ఉంది. ఎందుకంటే కంపెనీలు అందమైన డాష్బోర్డులనే ఇష్టపడతాయి. ఈ పరిణామాలన్నీ లేవనెత్తుతోన్న ప్రశ్న ఏమిటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాలిబొడిగానా? ఈ ప్రశ్నకు శామ్ ఆల్ట్మన్ ఇటీవల సమాధానం చెప్పారు. ఈ సమాధానాన్ని మీరు అస్సలు ఊహించుండ్రు. ఏఐ అనేది నిజంగానే గాలి బుడగగా ఓపెన్ ఏఐ CEO చెప్పాడు. నిజం అనే కణం చుట్టూ నిర్మించబడిన బుడగగా శామ్ ఆల్ట్మన్ చెప్పాడు. నిజానికి .com కూడా తొలినాళ్లలో ఇలాంటి మత్తులోనే పెట్టుబడిదారులను, కంపెనీలను ముంచేసింది. అప్పట్లో ఇంటర్నెట్ అనేది బిగ్గెస్ట్ థింగ్. ఇది ప్రతిదాన్ని మార్చేస్తుందని ఉదరగొట్టారు. వేల కోట్ల డాలర్లను .com ఉత్తుత్తి ప్రచారాన్ని నమ్మి పోసేశారు. వేల కంపెనీలు పుట్టుకొచ్చాయి. నిజానికి ఇంటర్నెట్ చాలా మారిపోయింది. కానీ ప్రతిదాన్ని అది మార్చలేదు. pets.com అనేది అమెజాన్ కాదు, వెబ్ వ్యాన్ అనేది ఇన్స్టాకార్ట్ కాదు. 2000 నుంచి 2002 మధ్య కాలంలో నాస్డాక్ దాని విలువలో 80% కోల్పోయింది. ఆ శిథిలాల నుంచే దిగ్గజ కంపెనీలు గూగుల్, అమెజాన్, ఈబే పుట్టుకొచ్చాయి. ఇప్పుడు .comను ఏఐ తలపిస్తోంది. లక్షల కోట్ల డాలర్లను డేటా సెంటర్లు, స్టార్టప్లతో పోలుస్తున్నారు. ప్రతి కార్పొరేట్ వ్యూహాత్మక మెమోలో ఇప్పుడు ఏఐ ఉన్నట్టుగానే 2 దశాబ్దాల క్రితం .comలో కూడా ఇదే ట్రెండ్ కనిపించింది. అయినప్పటికీ మనం ఊహించలేని విప్లవం కొనసాగుతోంది. మనం ఊహించని ఏఐ టూల్స్ భవిష్యత్తులో అందుబాటులోకి రావచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
కానీ పెట్టుబడిదారుల అంచనాలకు వాస్తవ ప్రపంచం స్వీకరణకు మధ్య పొంతన లేకుండా పోతోంది. అదే బుడగను సృష్టిస్తోంది. నిజానికి అతిపెద్ద ఉదాహరణ ఓపెన్ ఏఐ. ఈ కంపెనీ అద్భుతమైన చాట్ జీపీటీని తీసుకొచ్చింది, కానీ ఇప్పటికీ లాభాలు మాత్రం ఆర్జించలేకపోతోంది. ఏఐ బుడగ గురించి అన్ని పాఠాలను ఓపెన్ ఏఐ చెబుతోంది. ప్రస్తుతానికి ఓపెన్ ఏఐ బుడగ పగలలేదు, కానీ ఈ బుడగలు కొన్నిసార్లు పేలకుండా తగ్గిపోవచ్చు కూడా.